Hi everyone, good evening. Let me share my screen. ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్‌లో బిల్డింగ్ గురించి నేర్చుకుంటున్నాం కదా! సో దాంతో పాటుగా లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అంటే ఏంటి? సో దానివల్ల మనకి యూజ్ ఏంటి? దాన్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఏంటి అని మనం చూసుకున్నాం. రైట్? ఫైన్. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ఇన్వాయిస్. ఓకేనా? సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇన్వాయిస్. అసలు ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? ఓకేనా? సో ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా ఫిట్ చేస్తాం? దాన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటాం మనం? ఓకేనా? దాన్ని ఎలా ఫిట్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేసుకుంటాం? దాంతో పాటుగా మనకు ఏమేమి కావాలి? ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే ఏమేమి కావాలి? దాంట్లో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి? లైక్ ఇన్వాయిస్‌ని ఎన్ని రకాలుగా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అనేది ఇప్పుడు రోజు మనం చూస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్వాయిస్ అంటే ఏంటి? ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇన్వాయిస్ అంటే ఏంటి? సో, ఇన్వాయిస్ అంటే ఏంటి అంటే, సో, మీరేదైనా ఒక ప్రొడక్ట్‌ని బై చేసినప్పుడు ఓకేనా? ఒక ప్రొడక్ట్ మీరు బై చేసినప్పుడు సో, దానికి ఎంత మీరు పే చేయాలి? ఓకేనా? దానికి మీరు ఎంత పే చేయాలని ఒక ఫార్మ్ రూపంలో డిస్‌ప్లే చేస్తాం. ఒక పీడీఎఫ్ రూపంలో కానీ, ఒక ఫార్మ్ రూపంలో గాని మీకు డిస్‌ప్లే చేస్తాం. సో, దాన్ని కస్టమర్ కాపీ అంటాం. ఓకే. అంటే మీరేదైనా ఒక ప్రొడక్ట్ మీరు బై చేసినప్పుడు సో, మీకు ఒక బిల్ అనేది ఇస్తారు. ఒక ఇన్వాయిస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఎంత పే చేయాలి అనేది ఆ ప్రొడక్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. రైట్? సో, దాన్నే మనం ఇన్వాయిస్ అంటాం. ఓకేనా? సో, ఆ కస్టమర్ పే కస్టమర్ పే షీట్‌లో ఏదైతే ఉంటుందో ఓకేనా? సో, కస్టమర్‌కి ఇచ్చిన ఏదైతే స్లిప్ ఏదైతే ఉంటుందో, దాంట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాన్ని మనం పే చేయాలి. దాన్ని మనం ఏమంటాం ఇన్వాయిస్ అంటాం. అంటే మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని మీరు బై చేసినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ మీరు ఏదైతే పే చేస్తారో, సో దాన్నే మనం ఇన్వాయిస్ అంటాం. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక బ్రాడ్‌బ్యాండ్ వాడుతుంటారు. లైక్ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు మంత్లీ దానికి పే చేస్తున్నారు. లేకపోతే ఇయర్‌లీ, లేకపోతే హాఫ్ ఇయర్‌లీ గాని, క్వార్టర్‌లీ కానీ. ఓకేనా? సో, మీరు ఎప్పుడైతే మీరు బిల్ పే చేస్తారో, సో మీకు ఆటోమేటిక్‌గా మీకు ఏదైతే ఒక ఇన్వాయిస్ జనరేట్ అవుతుందో, ఆ ఇన్వాయిస్ జనరేట్ అయిన దాని అమౌంట్‌ని మీరు పే చేస్తారు. లేకపోతే మీకు పే చేసిన తర్వాత జనరేట్ అవుతుందా? లేకపోతే ప్రీపెయిడ్‌గా ఏదైతే ఉంటుందో సంథింగ్. కొన్ని ప్రొడక్ట్స్‌ని బేస్ చేసుకొని మనకు పేమెంట్ ఫ్రీనా, పోస్టనా మనకు డిపెండ్ అయి ఉంటుంది. రైట్? సో, మోస్ట్ ప్రాబబ్లీ మనకేమవుతుంది? సో, ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత మనం అమౌంట్ అనేది పే చేస్తాం. రైట్? సో, అలాగా మీరు ఏదైతే ఒక ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే రెన్యువల్ చేసుకున్నప్పుడు, లేకపోతే కొత్తగా బై చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసేటప్పుడు మీకేమవుతుందంటే, ఒక ప్రొడక్ట్ సంబంధించిన ఇన్వాయిస్ అనేది మీకు జనరేట్ చేస్తారు. సో, దాన్ని మనం పే చేస్తాం. అంటే మీరు ఎంతైతే పే చేయాలనుకుంటున్నారో, సో, ఆ అమౌంట్‌ని ఇన్వాయిస్ రూపంలో మీకు ఒక ఫార్మ్ రూపంలో అయితే మీకు క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో, దానిని మనం ఇన్వాయిస్ అంటాం. ఓకేనా? సో, ఆ ఇన్వాయిస్ అనేది మనకు ఎక్కడ ఫిట్ చేసుకుంటాము? ఓకేనా? సో, దాంట్లో మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి? దాన్ని మనం ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి? దాంతో పాటుగా మనకు ఒక డెమో అనేది మనం చూద్దాం. ఓకేనా? ఒక డెమో అనేది మనం చూసుకుంటే మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఏంటి అనేది. ఓకేనా? సరే. ఓకే. సో, ఇప్పుడు మనం ఇన్వాయిస్ గురించి చెప్పుకోండి. రైట్? సో, ఇప్పుడు చూసినట్లయితే లెట్స్ సే హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? ఒక కోర్ట్‌లో మనం ప్రొడక్ట్‌ని కాన్ఫిగర్ చేసుకుంటాం. రైట్? సో, మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఏదైతే మీరు ప్రొడక్ట్ మీరు బై చేయాలనుకుంటున్నారో, సో, ఆ ప్రొడక్ట్‌ని మీరు కాన్ఫిగర్ చేసుకుంటారు. సో, కాన్ఫిగర్ చేసిన తర్వాత ఏం చేస్తారు? సమ్ ప్రైస్‌ని అప్డేట్ చేస్తారు. లైక్ మీకేదైనా మీరు ఓల్డ్ కస్టమర్ కానీ, న్యూ కస్టమర్ గాని, లేకపోతే సమ్ డిస్కౌంట్ లెవెల్ ప్రొవైడ్ చేస్తుంటారు కస్టమర్ అన్నవాళ్ళు. రైట్? సో, సంథింగ్ ప్రైస్ అయితే మీరు అప్డేట్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? ఒక డాక్యుమెంట్‌ని మీరు జనరేట్ చేస్తారు. లైక్ కొటేషన్‌ని అప్డేట్ చేస్తారు. సో, దాని తర్వాత ఏం చేస్తారు? ఆర్డర్‌నయితే క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఆర్డర్‌ని క్రియేట్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇన్వాయిస్ అయితే మనం జనరేట్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇన్వాయిస్ జనరేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగర్ చేస్తాం. దాని తర్వాత ప్రైస్‌ని అప్డేట్ చేస్తాం. తర్వాత కొటేషన్ ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్‌లో క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఆర్డర్‌కి క్రియేట్ చేసుకుంటాం. సో, ఆర్డర్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇన్వాయిస్ అనేది మనకు జనరేట్ అయిపోతుంది. అవునా? సరే. సో, ఈ ఇన్వాయిస్‌ని జనరేట్ చేయడానికి మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి? సో, మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వచ్చేసి ఏంటి అంటే, సో, ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఉండాల్సిన ఫీల్డ్స్. ఓకేనా? అంటే సో, ఒక ఇన్వాయిస్ ఒక ప్రొడక్ట్ పైన మీరు ఒక ప్రాపర్‌గా ఒక ఇన్వాయిస్‌ని జనరేట్ చేసి అక్యురేట్‌గా వాల్యూస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫీల్డ్స్ అన్నిటిని ఖచ్చితంగా మ్యాండేటరీగా యూజ్ చేయాలి. అంటే ఖచ్చితంగా పాపులేట్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనకు బిల్లింగ్ రూలు,
తర్వాత రెవెన్యూ రికగ్నిషన్ రూల్, ట్యాక్స్ రూల్. సో ఈ మూడుని మనం యాడ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ లెవెల్‌లో బిల్లింగ్ రూలు, రెవెన్యూ రికగ్నిషన్ రూలు, దాని తర్వాత ట్యాక్స్ రూల్. ఓకేనా? దాని తర్వాత చార్జ్ టైప్. సో ఎలా చార్జ్ చేస్తున్నారు మీరు? మంత్లీనా? వన్ టైమా? ఇయర్లీనా? లేకపోతే హాఫ్ ఇయర్లీనా? క్వార్టర్లీనా? సో ఎలా చార్జ్ చేస్తున్నారు? తర్వాత బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఓకేనా? దాని తర్వాత బిల్లబుల్ యూనిట్ ప్రైస్ ఎంత? దాని తర్వాత బిల్ హోల్డింగ్, హోల్డ్ బిల్లింగ్, లైక్ మీరు బిల్డింగ్ ఏమైనా హోల్డ్ పెట్టినారా లేదా? తర్వాత నెక్స్ట్ బిల్లింగ్ డేట్ ఏంటి? దాని తర్వాత ఓవర్ రైడ్ నెక్స్ట్ బిల్లింగ్ డేట్. అంటే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన మన డేట్ ని, నెక్స్ట్ బిల్లింగ్ డేట్ 22nd 2024 అనుకోండి. సో మీరు దాన్ని ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నారా? సో ఓవర్ రైడ్ చేస్తే నెక్స్ట్ బిల్లింగ్ డేట్ ఏంటి? సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు బిల్లింగ్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత సో ఇన్వాయిస్ వైజ్ ప్రాసెసింగ్. ఓకేనా? సో మనం ఇన్వాయిస్ ని ఎలా ప్రాసెస్ చేస్తాం? ఓకేనా? సో ఇవన్నీ మనకు ఖచ్చితంగా కావాల్సిన ఫీచర్స్ అన్నమాట. ఓకేనా? ఇవన్నీ మనకు ఖచ్చితంగా కావాల్సిన ఫీచర్స్. సో దాని తర్వాత మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటి, లైక్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటి, సో హౌ మెనీ వేస్ వి కెన్ జనరేట్ ద ఇన్వాయిస్. ఓకేనా? జనరల్ గా మనకు ఇన్వాయిస్ ని ఎన్ని రకాలుగా జనరేట్ చేసుకోవచ్చు? ఓకేనా? సో మనకు టూ వేస్ గా ఇన్వాయిస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. లైక్ ఇన్వాయిస్ షెడ్యూలర్ ద్వారా మనం ఎలా బిల్ చే ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, తర్వాత బిల్ ద్వారా ఎలా జనరేట్ చేసుకోవాలని చూసుకున్నాం, రైట్? సో ఇక్కడ ప్రాపర్ గా మనకు ఎగ్జాక్ట్ గా ఇన్వాయిస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ లో. సో మనకు టూ వేస్ లో ఇన్వాయిస్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఒకటి బిల్ నౌ, దాని తర్వాత ఇన్వాయిస్ షెడ్యూలర్. ఓకేనా? బిల్ నౌ, ఇన్వాయిస్ షెడ్యూలర్. సో ఇక్కడ మనకు దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 3 పాయింట్స్ మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే సరిపోతుంది. ఓకేనా? సో క్రియేట్స్ ఇన్వాయిస్ రిలేటెడ్ టు ద ఆర్డర్. అంటే మనం బిల్ నౌ అని చెక్ బాక్స్ ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో ఆర్డర్ లెవెల్లో, సో అప్పుడు మాత్రమే ఆ ఆర్డర్ సంబంధించిన ఇన్వాయిస్ మాత్రమే మనకి జనరేట్ అవుతుంది. ఓకే. ఆ ఆర్డర్ సంబంధించిన ఇన్వాయిస్ మాత్రమే జనరేట్ అవుతుంది ఎప్పుడు బిల్ నౌ చెక్ బాక్స్ యూస్ చేసినప్పుడు. అలా కాకుండా మనం ఇన్వాయిస్ షెడ్యూలర్ లోకి వెళ్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్డర్, అంటే సో మీరు ఏదైతే ఆర్డర్ స్పెసిఫిక్ ఆర్డర్ కాకుండా సో వేరే ఆర్డర్స్ కూడా మీరు ఇన్వాయిస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, అది మనకు డిఫరెన్స్. సో బిల్ నౌ లో స్పెసిఫిక్ గా ఆర్డర్ కి మాత్రమే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. బట్ ఇన్వాయిస్ షెడ్యూలర్ లో మీకు ఏ ఆర్డర్ కైనా కూడా మీరు ఇన్వాయిస్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ క్రియేట్ ఇన్వాయిస్ పర్ మంత్ అటాచ్ దన్ స్పెసిఫిక్ ఆర్డర్. ఓకేనా? సో ఇక్కడ బిల్ నౌ అని చెక్ బాక్స్ తీసుకునేదాన్ని ఏం చేస్తుంది అంటే స్పెసిఫిక్ ఆర్డర్ లెవెల్లో పర్ మంత్ సంబంధించిన ఇన్వాయిస్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఓకేనా? సో అలా కాకుండా ఇన్వాయిస్ షెడ్యూలర్ లోకి వెళ్తే సో క్రియేట్స్ ఇన్వాయిస్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్ ఇట్స్ గివెన్ డేట్. ఓకేనా? ఇట్స్ గివెన్ డేట్ అండ్ డజంట్ రిలేటెడ్ టు ద ఎనీ ఆర్డర్. ఓకేనా? సో ఆర్డర్ లో సంబంధించిన డేట్ కాకుండా, ఓకేనా, సో ఆర్డర్ సంబంధించిన రిలేటెడ్ డేట్ కాకుండా సో ప్రోడక్ట్ లెవెల్లో ఏదైతే డేట్ ఇచ్చింటారో ప్రోడక్ట్ స్టిల్ గివెన్ డేట్, అంటే ప్రోడక్ట్ లెవెల్లో మనం ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇచ్చింటాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి ఎలిజిబుల్ ఆర్డర్ ప్రోడక్ట్ గెట్స్ ఇన్వాయిస్డ్ బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ బిల్డింగ్ డేట్ ఫీల్డ్. ఓకేనా? అంటే మనకు నెక్స్ట్ బిల్డింగ్ డేట్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఆ ఫీల్డ్ ని బేస్ చేసుకొని మనకు ఆర్డర్ ఎలిజిబుల్ కాదని బేస్ చేసుకొని మనకి ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఓకే. బట్ ఇన్వాయిస్ షెడ్యూలర్ ఏమవుతుందంటే సో ఎలిజిబుల్ ఆర్డర్ ప్రోడక్ట్ గెట్ ఇన్వాయిస్ బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ బిల్డింగ్ డేట్. ఇక్కడ కూడా నెక్స్ట్ బిల్డింగ్ డేట్ ని బేస్ చేసుకొని ఆర్డర్ జనరేట్ అవుతాయి. బట్ దాంతో పాటుగా సో ఇన్వాయిస్ బ్యాచ్ ఫీల్డ్ అన్న ఆర్డర్. సో ఇన్వాయిస్ బ్యాచ్ ఫీల్డ్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది ఆర్డర్ లేదు, దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఇన్వాయిస్ షెడ్యూలర్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 ఫీల్డ్స్ అనేవి ఈ 3 పాయింట్స్ మనకు డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మాత్రం ఈ 3 పాయింట్స్ చెప్తే మనకు సరిపోతుంది. ఓకేనా? సరే. సో మనం ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేసి ఇన్వాయిస్ జనరేట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏంటి ఎలా అని. అంటే మనకి ఇప్పుడు మన సినారీ ఏంటి అంటే సో నా దగ్గర 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ప్రోడక్ట్ ఏ, బి, సి అని 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో నేను ప్రోడక్ట్ ఏని మంత్లీ ఇన్వాయిస్ గా జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రోడక్ట్ బిని సెమీ కమర్షియల్, అంటే లైక్ నాకు 6 మంత్స్ కావాలనుకుంటున్నాను. తర్వాత ప్రోడక్ట్ సిని నేను వన్ టైం పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? అంటే నా సినారీ ఏంటి, ఒక ప్రోడక్ట్ ని వన్ టైమ్ గా, ఒక ప్రోడక్ట్ ని మంత్లీగా, ఇంకొక ప్రోడక్ట్ ని 6 మంత్స్ గా పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? సో దాన్ని ఇన్వాయిస్ జనరేట్ చేస్తే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, అది మనం 2 టైమ్స్ ఇన్వాయిస్ జనరేట్ చేసినప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది అని చూద్దాం. ఓకే. లెట్స్ సే విల్ క్రియేట్ వన్ ప్రొడక్ట్స్. సో న్యూ, సో
ప్రోడక్ట్ నేమ్స్ వచ్చేసి లెట్స్ గివ్ వన్ టైం ప్రోడక్ట్. అంటే నేను ఓన్లీ ఒకసారి మాత్రమే ఈ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని నేను సో వన్ టైం ప్రోడక్ట్ ఇస్తున్నాను. సో వన్ టైం ప్రోడక్ట్, సో యాక్టివ్, సో ప్రోడక్ట్ ఫ్యామిలీ, ఇవన్నీ మనకు రిక్వైర్మెంట్లు బేస్ చేసుకొని ఉంటుంది ఏం ఈ వాల్యూస్ ఇవ్వాలనేది. బట్ ఐ విల్ ఇగ్నోర్. సో దాంతో పాటు ఇక్కడ మనకు ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకు సో బిల్డింగ్ రూల్ ఉండాలి, ట్యాక్స్ రూల్ ఉండాలి, రెవెన్యూ రికగ్నిషన్ రూల్ ఉండాలి. సో ఈ రూల్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్? సో లెట్స్ అసైన్ సమ్ ఆఫ్ ద రూల్స్. సో బిల్డింగ్ రూల్ అండ్ ట్యాక్స్ రూల్, రెవెన్యూ రికగ్నిషన్ రూల్. సో ర్యాండమ్ గా చేస్తున్నాను, ఓకేనా? దాని చార్జ్ టైప్. సో చార్జ్ టైప్ ఇక్కడ మీరు ఎలా చార్జ్ చేస్తున్నారు? సో వన్ టైమా, రికరింగా, యూసేసా? ఓకేనా? సో వన్ టైం కావాలనుకుంటే మీకు వన్ టైం, ఓకేనా? సో ఇంక వన్ టైం చార్జ్ చేసినప్పుడు దీనికి బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ మనకు అవసరం లేదు, ఎందుకంటే క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ ఇయర్లీ కానీ మనకు అవసరం లేదు. దాంతో పాటుగా బిల్లింగ్ టైప్ కూడా మనకు అవసరం లేదు, ఓకేనా? సో జస్ట్ వన్ టైం అని సెలెక్ట్ చేసుకుంటున్నాం, సేమ్. సో ప్రోడక్ట్ మనకు కోఆర్డినేటర్ లో కనిపించాలి కాబట్టి మనం ఏం చేయాలి? సో ఈ ప్రోడక్ట్ కి ప్రైస్ బుక్ ఎంట్రీ మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ ప్రైస్ బుక్ ఎంట్రీ, లెట్స్ మేక్ యాజ్ $100 ఆర్ ₹100, డిపెండ్స్ ఆన్ ద కరెన్సీ. సేమ్, ఓకే. సో ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ని కూడా క్రియేట్ చేసుకున్నా, ఓకేనా? సో వన్ టైం ప్రోడక్ట్ అండి. సో లెట్స్ సే ఐ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ప్రోడక్ట్ కాల్డ్ మంత్లీ ప్రోడక్ట్. Monthly product, okay. So active, let's give some families. So again I'm going to give the same rules: building rule, tax rule, and revenue recognition rules. And charge type should be like recurring, అంటే ఫ్రీక్వెంట్ గా బై చార్జ్ చేస్తున్నాను పైన కాబట్టి రికరింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ఐ వాంట్ మంత్లీ, సో నేను మంత్లీ బై చేయాలనుకుంటున్నాను ఫ్రీక్వెన్సీ, ఓకేనా? సో బిల్లింగ్ టైప్ అడ్వాన్స్, ఓకేనా? బిల్లింగ్ టైప్ వచ్చేసి నాకు అడ్వాన్స్. నౌ సేవ్. నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ దిస్ ప్రోడక్ట్ as a for $100. Let's make as a $100. Excuse me, sorry. So $100. So now I'm going to create one more product called 6 months product or something semi-commercial. Let's make 6 months product. Or else you can give specific name, means if you want to go with this one, semi-annual. Okay, ante monthly, quarterly, semi-annual, annual. Okay. So if you want to go with like semi-annual, then you can go with like 6 months plan. Okay. So let's say I will give name as a semi, means like 6 months product. Okay. Semi product. Okay. And make sure it should be active and give some any product family or something, whatever you want to. Any which one. So it should be like recurring and semi-commercial and advanced. So revenue recognition rule and tax rule and billing rule. Okay. So now save. So same thing. I'm going to sell this product as $100. For that, so we need to add price book entry here. Say $100 and save. ఓకే. సో ఇప్పుడు మనకు 3 ప్రొడక్ట్స్ అనేవి మనకు రెడీగా ఉంది, ఓకేనా? సో వన్ టైం ప్రోడక్ట్ ఉంది, మంత్లీ ప్రోడక్ట్ ఉంది, సెమీ ప్రోడక్ట్ ఉంది, ఓకేనా? సరే ఈ 3 ప్రొడక్ట్స్ మనం కోట్లనైటర్లో యాడ్ చేసి ఇన్వాయిస్ జనరేట్ చేస్తే మనకి ఎలా వస్తుంది చూద్దాం. సో నా గో టు ఎనీ వన్ అకౌంట్స్. సో లెట్స్ మేక్ అన్ అకౌంట్. సో క్రియేట్ వన్ న్యూ ఆపర్చునిటీ అండర్ దిస్ అకౌంట్. సో ఆపర్చునిటీ నేమ్ 02/01/2024. Make sure it should be today's date. Stage should be something. That's it. Yep. Now save. So opportunity got created. Go to that opportunity. Today's opportunity. Yep, this one. Okay. So now I'm going to create one code here. So make sure it's primary.
and opportunity should be this one. Account should be cloudly. Sorry, account be cloudly. And if you want to give sales reps, then you can give anything. And now save. Now code got created, right? So now go to edit lines. So let's say I'm going to give today's date and make sure our subscription term as your wish. And now add products. So I'm going to add products here, one time product, one monthly product, and one more should be like semi product. Okay. Now select. Hmm. So now I'm adding these three products. Okay. So now I'm going to save. So three products add చేసుకున్నాను save చేసుకున్నాను. Okay. So those products should be converting as a line items. Okay. So there is no order for this code. Okay. So now I am going to generate the order. Okay. So order ఎలా generate చేస్తాం? So by using order checkbox. Now save. So now order got created. Okay. Now open this order. సో ఇప్పుడు మనకు ఆర్డర్స్ అనేవి క్రియేట్ అయింది. గో టు ఆర్డర్ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మన ప్రోడక్ట్ లెవెల్ ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చింటామో సో అవన్నీ మనకు పాపులేట్ అయిపోయింది. సో సో మంత్లీ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ అండ్ వన్ టైం ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ మినిట్ బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ రైట్ జస్ట్ కాపీ గో టు హియర్ సారీ చార్జ్ టైప్ వన్ టైం. సో చార్జ్ టైప్ ఇచ్చాం మనం వన్ టైం ప్రోడక్ట్ వన్ టైం అండ్ మోడ్ వచ్చి సెమీ రైట్. సో బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ మనకు సెమీ అని ఓకే సరే. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మంత్లీ ప్రోడక్ట్ కదా. సో ఇప్పుడు మనం చూడండి. సో మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ వచ్చేసి 1/1/2024 ఓకేనా. సో మనకు 24 టైమ్స్ ఐ మీన్ 24 మంత్స్ తీసుకున్నాం. సారీ 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ టర్మ్ తీసుకున్నాం మనం. సో నెక్స్ట్ బిల్లింగ్ డేట్ వచ్చేసి మనకు ఐ మీన్ 1/1/2024 అంటే మనకు ఆ, ఏదైతే బిల్ తీసుకుంటామో అది మనకు 1 మంత్ సంబంధించి. సో మంత్లీ బిల్లింగ్ డేట్. సో నౌ విల్ గో విత్ వన్ టైం ప్రోడక్ట్. సో వన్ టైం ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే సో అది కూడా మనకు సేమ్ డేట్ లోనే ఉంది అవునా. సో నౌ గో టు సెమీ యాన్యువల్. సెమీ యాన్యువల్ చూసుకుంటే మనకు సో ఇక్కడ కూడా మనకు సేమ్ డేట్సే ఉన్నాయి అవునా. సెమీ యాన్యువల్ లో కూడా మనకు సేమ్ డేట్సే ఉన్నాయి. సరే. సో ఇప్పుడు సెమీ యాన్యువల్ లో తర్వాత వన్ టైం ప్రోడక్ట్ మంత్లీ ప్రోడక్ట్ సేమ్ డేట్సే ఉన్నాయి రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సంథింగ్. సో ఇక్కడ నేను కొన్ని యాడ్ చేస్తాను. సో మీకు ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టుగానే సో ఇక్కడ మనకు మీకు ఏమైనా కావాలి అనుకుంటే బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ ఐ మీన్ దేంట్లో లీగల్ ఎంటిటీ మీకు ఏమైనా ట్యాక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ మీకు కావాలి అనుకుంటే మీరు బిల్లింగ్ లీగల్ ఎంటిటీని ఆర్డర్ ప్రోడక్ట్ లో మీరు యాడ్ చేసుకుంటారు ఓకేనా. సో ఆర్డర్ ఆర్డర్ ప్రోడక్ట్ లో మీరు అవన్నిటిని యాడ్ చేసుకుంటారు. ఫైన్. నేను అయితే ఏం యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి ఓకేనా. సో నా ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దిస్ ఆర్డర్ ఓకేనా. సో ఈ ఆర్డర్ అయితే నేను యాక్టివేట్ చేస్తున్నాను. సో యాక్టివేట్. సో యాక్టివేట్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? మనం ఇందాక 1 year సబ్స్క్రిప్షన్ టర్మ్ తీసుకున్నాం కదా. సో మేక్ షూర్ గివ్ డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ టర్మ్ అయితే 1 or something, whatever you want. So default subscription term should be like 1 and it should be like 1. Okay. So okay, default subscription term and default. Fine. Now I'm going to activate this order. So order got activated. Okay. Now. So order is activated, right? So now go to refresh all the order products. Activated, refresh, and activated.
ఓకే. సో నౌ ఇట్ గాట్ యాక్టివేటెడ్. ఫైన్. సో ఆర్డర్ గాట్ యాక్టివేటెడ్. ఓకేనా. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటి, సో ఇన్వాయిస్ ని జనరేట్ చేయాలంటే మనకి ఏం కావాలనుకున్నాం, సో బిల్ నౌ చెక్ బాక్స్ ద్వారా ఇన్వాయిస్ ని జనరేట్ చేయాలని చెప్పుకున్నాం మనం. బిల్ బిల్ నౌ చెక్ బాక్స్ ద్వారా మనం ఏం చెప్పుకున్నాం, ఇన్వాయిస్ జనరేట్ చేయాలని చెప్పుకున్నాం. సో అలా కాకుండా మనకి ఇంకో ఆప్షన్ ఏంటి మనకు, ఇన్వాయిస్ షెడ్యూలర్. సో ఇన్వాయిస్ షెడ్యూలర్ ద్వారా కూడా మనకు ఇన్వాయిస్ మనం జనరేట్ చేసుకోవచ్చు, రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ బిల్ నౌ చెక్ బాక్స్. బిల్ నౌ చెక్ బాక్స్ ద్వారా ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాం. నౌ సే okay, invoice got generated. Go to related list. See. So now invoice got generated. Now open this invoice. Hmm. See, our invoice price should be like $300. Okay, now invoice price should be like how much? $300. సో ఎలా $300 అంటే మనం ఇచ్చిన త్రీ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 100. సో అందుకని మనకు $300 అయినా మనకు చూపిస్తుంది. ఓకే, అందుకని మనకి ఏమని చూపిస్తుంది ఇక్కడ, $300 చూపిస్తుంది. ఓకే. ఓకే, సో ట్యాక్స్ మనం అప్లై చేయలేదు కాబట్టి జస్ట్ ఇగ్నోర్, జస్ట్ తీసేయండి. నౌ సేవ్. సో ఇక్కడ మనకు ఎంత పే చేయాలి, మనం $300 అయితే మనం పే చేయాలి. ఓకేనా. సో $300 అయినా మనకు ఏ ఇన్వాయిస్ అయితే మనం పే చేయాలి. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళి చూసుకున్నట్లయితే రిలేటెడ్ లిస్ట్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు 3 లైన్ ఐటమ్స్ అయినా మనకు క్రియేట్ అయింది. ఎన్ని క్రియేట్ అయినాయి, 3 లైన్ ఐటమ్స్. ఓకేనా. సో నౌ గో టు వన్ బై వన్. సో ఇక్కడ చూడండి మనకు స్టార్ట్ డేట్ వచ్చేసి 1/1/2024. ఓకేనా. సో నెక్స్ట్ చార్జ్ డేట్. ఓకేనా. చార్జ్ డేట్ షుడ్ బి లైక్ సో 1/2/2024 అంటే నెక్స్ట్ మంత్. ఓకేనా. ఇప్పుడు వన్ వన్ మంత్ మనకి ఇన్వాయిస్ జనరేట్ అయ్యింది. సో నెక్స్ట్ మంత్ జనరేట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ వెళ్తుంది, రైట్. సో నా గో టు వన్ మోర్. సో సేమ్ దీనికి కూడా వన్ టైం చార్జెస్ కాబట్టి ఇప్పుడే జనరేట్ అయింది. నా గో టు దిస్ వన్. సో ఇందుకు చూడండి ఎండ్ డేట్ చూడండి ఇక్కడ మనకు, సో 6/30/2024 అంటే ఈ ప్రోడక్ట్ ని మనం 6 మంత్స్ తీసుకున్నాం, అంటే సెమీ యాన్యువల్. ఓకేనా. మనం తీసుకున్నది వచ్చేసి ఏంటి ఇక్కడ, సెమీ యాన్యువల్. సో సెమీ యాన్యువల్ అంటే ఏంటి అంటే 6 మంత్స్ ఒకసారి. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది మనకు, 6/30/2024 అంటే జూన్ కి ఎండ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు వన్ టైం ప్రోడక్ట్ కాబట్టి అది ఇయర్ కి ఎండ్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత మంత్లీ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఒకటి కాబట్టి, ఐ మీన్ 1 మంత్ కాబట్టి 1/31/2024 అంటే ఈ జాన్ 31st కి ఇది ప్రోడక్ట్ ఎండ్ అయిపోతుంది. ఇది వన్ టైం కాబట్టి ఇయర్ మొత్తం ఉంటుంది. దాని తర్వాత ఇది సెమీ యాన్యువల్ కాబట్టి మనకు 6 మంత్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో 6 మంత్స్ మాత్రమే ఉంటుంది. ఫైన్. ఇప్పుడు మనకు ఒక ఇన్వాయిస్ లో మనకు 3 లైన్ ఇంటర్ఫేస్ జనరేట్ అయ్యాయి. ఒక ఇన్వాయిస్ లో 3 లైన్ ఇంటర్ఫేస్ జనరేట్ అయినాయి. సో నెక్స్ట్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తే, ఓకేనా. సో ఇన్ కేస్ నెక్స్ట్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తే నాకు ఓన్లీ ఒక్క లైన్ ఐటమ్ మాత్రం కావాలి, ఒక్క లైన్ ఐటమ్ మాత్రం వస్తుంది. సో ఎందుకు వస్తుంది అంటే, సో ఆల్రెడీ మనకు వన్ టైం ప్రోడక్ట్ అనేది మనకు ఆల్రెడీ ఇయర్ మొత్తానికి వచ్చేసింది. ఓకేనా. వన్ టైం ప్రోడక్ట్ అనేది మనకి ఏమొచ్చింది, ఇయర్ మొత్తానికి వచ్చింది. దాని తర్వాత సెమీ యాన్యువల్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది, 6/30/2024 అంటే జూన్ తర్వాత దీనికి ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్వాయిస్ అనేది మనకి జనరేట్ అవుతుంది నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత. బట్ దీనికి మాత్రం, ఓకేనా, మంత్లీ ప్రోడక్ట్ మాత్రం ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే ఓన్లీ మంత్లీ ప్రోడక్ట్ మాత్రమే ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది, అవ్వాలి కూడా. ఇంకా వేరే 2 ప్రోడక్ట్స్ కి అవ్వకూడదు, లైక్ వన్ టైం ప్రోడక్ట్ అవ్వకూడదు, దాంతో పాటుగా మనకు సెమీ ప్రోడక్ట్ కూడా అవ్వకూడదు. ఓకే, సరే చూద్దాం. సో నా గో టు దిస్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఉంది కదా. సో నెక్స్ట్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అంటే మనకు, ఓకేనా, సో ఇక్కడ మనకు బిల్డింగ్ పేమెంట్ స్టేటస్ ఉంటుంది. సో స్టేటస్ డ్రాఫ్ట్ ఉంది కదా, సో అన్పెయిడ్. సో మీరు చూసుకున్నట్లయితే ఆర్డర్ ప్రోడక్ట్ లెవెల్లో కూడా నా ఓపెనింగ్ వన్ ప్రోడక్ట్, అన్ని ఓపెన్ చేయకుండా ఒక ప్రోడక్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఇన్వాయిస్ ప్రాసెసింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. ఓకేనా. సో ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది, రైట్. ఫైన్. సో దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇన్వాయిస్ ని పే చేస్తాం. సో పే చేయాలంటే మనకి ఏం చేస్తాం ఇక్కడ, పోస్టెడ్ కింద అప్డేట్ చేస్తాం. సో నౌ పోస్టెడ్. ఓకేనా. సో పోస్ట్ ఇన్ ప్రోగ్రెస్, జస్ట్ రిఫ్రెష్. నౌ పోస్టెడ్. ఓకేనా. నౌ పోస్టెడ్.
So now go to order product, just refresh. సో పెండింగ్ ఇన్ బిల్లింగ్. ఓకేనా. సో ఇందాక ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, సో నో పెండింగ్ ఇన్ బిల్లింగ్. సో అంటే బిల్లింగ్ కి మనకు వెళ్ళిపోయిందని, అంటే బిల్ పేమెంట్ చేయడానికి వెళ్ళిపోయిందని. ఫైన్. సరే, సో నౌ వీ కెన్ జనరేట్ వన్ మోర్ ఇన్వాయిస్. ఓకేనా. సో ఎందుకంటే ఒక ఇన్వాయిస్ లో ఆల్రెడీ మనకు ఆ ఇన్వాయిస్ ని బిల్డింగ్ కదా మనం సెండ్ చేసినాం. ఓకేనా. సో విల్ క్రియేట్ వన్ మోర్ ఇన్వాయిస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇప్పుడు ఇన్వాయిస్ జనరేట్ చేసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే మనకి ఇన్వాయిస్ అనేది జనరేట్ అవ్వాలి, అది కూడా మంత్లీ ప్రోడక్ట్ మాత్రమే. ఓకేనా. సో నా hit on the bill now checkbox. Now save. Okay. Now go to related list. Now refresh. Okay, sorry, create our error. Fine. Now go to bill now checkbox. Bill now. Now save. Okay. So now go to related list. Yep. So now we created one more invoice. So open this invoice and go to related list and see. So now only ఒక ప్రోడక్ట్ సంబంధించిన ఇన్వాయిస్ మాత్రం జనరేట్. Now open this monthly invoice product. ఓకే. సో నెక్స్ట్ మనకు దీని ఎండ్ డేట్ వచ్చి చూస్తే మనకు 2/29/2020, అంటే ఫిబ్రవరి 29 వరకు మాత్రమే దీనికి ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఎండ్ డేట్ అని మనకు ఉంటుంది. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ ఈ ఇన్వాయిస్ మనకు ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రం క్రియేట్ అయింది. నేను ఒక ఇన్వాయిస్ అయినట్టు మాత్రమే క్రియేట్ అయింది. సో ఎందుకు ఒకటే క్రియేట్ అయింది అంటే, సో మనకు ఆల్రెడీ సెమీ యాన్యువల్ ప్రోడక్ట్ మనకు ఆల్రెడీ ఇన్వాయిస్ జనరేట్ అయిపోయింది, అది 6 months తర్వాత క్రియేట్ అవుతుంది ఇన్వాయిస్. రైట్. అంటే June 30 తర్వాత మనకి ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది కొత్తగా క్రియేట్ చేసిన ప్రోడక్ట్. ఓకేనా. బట్ ఆల్రెడీ ఇంకో ప్రోడక్ట్ ఉంది, వన్ టైం ప్రోడక్ట్, దాన్ని మనకు ఓన్లీ వన్ టైం మాత్రం చార్జ్ చేస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ వన్ మోర్ టైం. ఓన్లీ వన్ టైం మాత్రం చార్జ్ చేస్తుంది కాబట్టి అది కూడా మనకి ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మనకు ఓన్లీ ఎందుకు ఒకదానికి మాత్రం క్రియేట్ అయిందంటే ఈ ప్రోడక్ట్ ని మనం మంత్లీ సేల్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ ని మనం మంత్లీ సేల్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ మనకు ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్వాయిస్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఓకేనా. సో దీని ఎండ్ డేట్ వచ్చేసి మనకు 2/9/2024. ఓకేనా. దీని ఎండ్ డేట్ ఎంత మనకు 2/9/2024. సో ఇలాగ మనకు మల్టిపుల్ ఇన్వాయిసెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది యాన్యువల్ కావచ్చు, లేకపోతే మంత్లీ కావచ్చు, లేకపోతే సెమీ యాన్యువల్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, లేకపోతే మనకు సంబంధించిన ఏదైనా స్పెసిఫిక్ కస్టమ్ డేట్స్ లో అయినా కూడా మనకు ఇన్వాయిసెస్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఇన్వాయిసింగ్ బై బిల్ నౌ చెక్ బాక్స్. ఓకేనా. సో ఇలా మనకు చెక్ బాక్స్ యూస్ చేసి బిల్ నౌ చెక్ బాక్స్ యూస్ చేసుకొని ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ అయినా మనకు క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మీరు ఇన్వాయిస్ షెడ్యూలర్ ద్వారా కూడా మనం ఇన్వాయిసెస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఓకేనా. బట్ ఇలా మనం ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్ మంత్లీనా, లేకపోతే ఇయర్లీనా, సెమీ యాన్యువల్, లేకపోతే క్వార్టర్లీనా, లేకపోతే కస్టమ్ డేట్స్ అనేది బేస్ చేసుకొని ఉంటుంది మనకి ఇన్వాయిస్. దేన్ని బేస్ చేసుకొని ఎప్పుడు జనరేట్ అవుతుందని మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇది మనకు ఇన్వాయిసింగ్ టాపిక్. ఓకే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.